ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తోటి వారిని ప్రేమించి వారికి సహాయం చేయడంతోనే జన్మ ధన్యమవుతుందని యేసు బోధిస్తాడని ఆయన తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు క్రిస్మస్ తోఫాను అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదన్నారు. కులం ఏదైనా, మతం ఏదైనా, దేశం ఏదైనా అందరూ సమానమే అని హరీష్ పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపుట్టి మనల్ని విడదీస్తున్నారని, విజ్ఞులైన మనందరం ఒకటిగానే ఉండి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే కొత్త సంతోషం. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంటుంది. అది యేసుక్రీస్తు పుట్టిన నెల కనుక, యేసుక్రీస్తు జన్మదినం కనుక ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి, సౌభాతృత్వం, సహనం, క్షమాగుణం, ఎదుటివారి పట్ల దయ, జాలి కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ బోధించాడు. అంటే తోటి వారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, 10 మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమైందంటాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే శిలువ పైన తనను నిలబెట్టిన వారిని, తనను నానా మాటలు అన్నటువంటి వారిని కూడా క్షమించండి అని చెప్పగలిగిన గొప్ప దయామయుడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచమంతా కూడా గుర్తించింది. ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మరి ఈరోజు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ సందర్భంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. క్రిస్మస్ రోజే కాదు, 2వ రోజు బాక్సింగ్ డే. మనకి ఎంతో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. మరి రాత్రే మళ్ళీ వెళ్ళాలంటే పండగ కూడా సరిగా జరుపుకున్నట్టు ఉండదని 2వ రోజు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించింది కేసీఆర్ గారు. క్రిస్మస్ కానుక ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉండే పేదలు బతుకమ్మ పండుగ నాడు హిందువులు కానీ, రంజాన్ పండుగ నాడు ముస్లింలు కానీ, క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవులందరూ కొత్త బట్టలతో ఉండాలని 10 ఏళ్ళు కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫాను అందించారు. సరే, దురదృష్టం ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదు, ఆ తోఫాను ఆపేశారు. బట్ ఏది ఏమైనా ఈ పండగ మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరవాలని, మీ అందరి జీవితాల్లో ఆ యేసు ప్రభు దయతో నూతన ఉత్సాహం, మీ కోరికలన్నీ, మీ కలలన్నీ నిజం కావాలి, మీ భవిష్యత్తు బంగారుమయం కావాలి, ఉజ్వలంగా ఉండాలని ఆ యేసు ప్రభువును నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మనందరం కూడా ఈ యేసు ప్రభువు చెప్పినటువంటి విషయాలను జీవితంలో ఆచరించడమే ఆ ప్రభువు పట్ల మన నిజమైనటువంటి భక్తి. ఎవరమైనా సరే